ఇవి మనకు ట్రుపాలియం మేజర్స్ అని అంటారు. అంటే సాలడ్‌లోకి యూజ్ చేస్తారు. ఎక్కువ మన ఇండియాలో ఉంటదో ఉండదో తెలవదు గానీ, యూరోపియన్స్ ఇంకా ఐరిష్ వాళ్ళు బాగా తింటారివి. స గుంట గరగడాకు ఇంకా పుట్ట పుట్టాలం అని పెడుతుంటా చిన్నప్పుడు దెబ్బ తాకితే. సేమ్ దాని లెక్క అనుకుంటా నాకు తెలిసిది. హలో! నమస్తే. నేను మీ ఐర్లాండ్ అందాన్ని. అయితే ఈరోజు నేను మా గార్డెన్‌లో ఉండే పూలు ఇంకా అంటే వ్యూ బాగుంటుంది, అందుకే నేను ఆపుకోలేక తట్టుకోలేక ఆ సంతోషాన్ని మీతో కూడా పంచుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏముండేది ప్రజెంట్ ఇది మా ఓనర్ వాళ్ళదనమాట. వాళ్ళకి 3 కార్లు ఉంటాయి. వాళ్ళది బాగుంటుంది ఇల్లు. ఇంకా మనదంటే ఇది చిన్నది. ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. అయితే ఇక్కడ సైకిల్ వచ్చేసి మా ఓనర్ వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడనే ఉంటారు. వాళ్ళ వాళ్ళు మనమరాలితే పడతాం మరి. ఇది ఎంట్రన్స్ ఉంటుంది. అయితే నేను ఇక్కడ మిరపకాయలు ఉంటాయి కదా, ఎండు మిరపకాయ గింజలు వేసిన ఇక్కడ. అయితే అవి పెరిగినాయా, పెరిగి చెట్లు అయినాయా, లేకపోతే ఇవి పిచ్చి చెట్ల నాకైతే ఏం అర్థం కావట్లేదు. మిరపకాయ చెట్లు ఇట్లనే ఉంటాయి అసలు. మీకు ఏమైనా తెలిస్తే కొంచెం కామెంట్లో పెట్టండి. ఫస్ట్ ఇక్కడ నేను ధనియాలు వేసిన అనమాట. ధనియాలు వేస్తే ఏమైంది, కొత్తిమీర పెరిగింది మంచినే. అదేంటంటే మనకి ఇండియాలో పెరిగినట్టు పెరగకుండా కొంచెం కొంచెం పెరిగే వరకల్లా నేనేం చేసిన, మంచి పెరిగింది కదా అని కొంచెం కొంచెం గజ్జేసి కూరలో వేసేసిన అనమాట. అది వేయడం వల్ల ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్లు ఈ కొత్తిమీర కూడా పోయింది మొత్తం. నెక్స్ట్ టైం మళ్ళీ వేయాలి ఇంకోసారి, చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇది యాపిల్ గింజలు వేసాను అనమాట. నేను యాపిల్ తిని అవి పెరుగుతాయా పెరిగాయా అని ట్రై చేద్దామని చూస్తే సక్సెస్ఫుల్గా అయితే ఇవి గింజలు మొలకలు వచ్చినాయి. ఇవి అవే, ఇవి ఇక్కడిక్కడ ఉన్నవి కొన్ని నేను పెట్టిన చెట్లలో సక్సెస్ఫుల్గా వచ్చినాయి అంటే ఇవే అనమాట, యాపిల్ చెట్లు. ఎందుకంటే ఇక్కడ వెదర్ కొంచెం కూల్గా ఉంటుంది కదా, అందుకని వచ్చినాయేమో మరి. తర్వాత వచ్చేసి ఇది నాకు ఇష్టమైన ప్లేస్ అనమాట. అంటే మంచిగా ఇది ఏదో పార్క్లా ఉంటుంది, అందుకే నాకు చాలా ఇష్టం ఈ ప్లేస్ అంటే. ఈ పూలన్నీ వాడిపోయినాయి, ఎందుకంటే మా ఓనర్ వాళ్ళు లేకుండా 18 days వాళ్ళు మంచిగా ట్రిప్కి వెళ్ళారు వియత్నాంకి. అందుకని ఏమైందంటే పాపం నీళ్ళు పోసేటోళ్ళు లేరనమాట. మంచిగా డైలీ ఈవినింగ్ పైప్తో వాటర్ కొడుతుండే, లేడు. ఓనర్ వాళ్ళు లేకపోవడం వల్ల ఏమైందంటే పూలు మొత్తము ఎండిపోయినాయి మొత్తం. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు మనం. వెదర్ మొత్తం చల్లగా ఉంది, కొంచెం వర్షం పడింది మార్నింగ్ పొద్దున. ఇది మనకు వీళ్ళకు పక్కనే ఉంటారు, వీళ్ళ కొడుకు వాళ్ళు కూడా, ఓనర్ వాళ్ళ అబ్బాయి వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటారు. వాళ్ళు చూడు మంచిగా చెట్లకు లైట్స్ వేసినారు ఇక్కడ. అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు కదా వీళ్ళు, అందుకే చెట్టు కన్నీ లైట్స్ వేసి పెట్టినారు. మీకు కనిపిస్తుందా, మీకు కనిపిస్తుందో లేదో? ఓకే, ఇక్కడ కనిపిస్తుంది చూడండి లైట్స్. ఈవినింగ్ కాగానే మంచిగా ఇక్కడ కూర్చొని కూడా మంచిగా మాట్లాడుకోవచ్చు. కానీ మనకు ఎవరు ఉండరు ఇక్కడ, మనమే మాట్లాడుకోవాలి. ఇదేం చెట్టో మరి. ఇక్కడ చాలా చెట్లు ఏంటంటే నాకేం తెలుస్తలేదు అవేందనేది. ఇంతకుముందు ఇక్కడ నుంచి వాటర్ పోతుండే, మంచి ఫ్లోటింగ్ చిన్నగా పోతుండే. ఏమైందంటే మొత్తం మధ్యలో సమ్మర్ వచ్చింది కదా, సమ్మర్ రావడం వల్ల ఇది మొత్తం ఎండిపోయింది. ఇక మళ్ళీ కొంచెం వానాకాలం స్టార్ట్ అయింది అనుకో, కొంచెం వాటర్ ఫ్లోటింగ్ పోతుంది అనమాట. ఇక్కడ నుంచి వాటర్ పోయినప్పుడు మంచి సౌండ్ వస్తుండే, వాటర్ సౌండ్. ఇక్కడ చూడండి వెబ్ ఎట్లా వచ్చిందో. ఆ వెబ్ పైన వర్షం పడడం వల్ల ఎట్లయింది చూడండి. అదేదో బూజులాగా కనిపిస్తుంది, ఫంగస్ లాగా. అయితే ఓనర్ వాళ్ళు ఇక్కడ మనకు పిచ్చుకలు పెంచుతున్నారు అనమాట. అవి పిచ్చుకలా లేకపోతే ప్యారెట్ అర్థం కావట్లేదు. సో ఇక్కడ మనం చూడొచ్చు, నాకు తెలిసి ప్యారెట్ అనుకుంటా అది చిన్నప్పుడు.
చూద్దాం, అది పెరుగుతుంటే తెలుస్తుంది కదా మనకే. కానీ చాలా బాగున్నాయి కదా, బుజ్జి బుజ్జిగా క్యూట్ క్యూట్గా. నెక్స్ట్ ఇది ఓనర్ వాళ్ళ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది పుదీనా. మంచిగా మా ఓనర్ పుదీనా పెంచి పెట్టినాడు. నెక్స్ట్ ఇంకా సోంపు చెట్టు కూడా పెట్టిర్రు వీళ్ళు, కాకపోతే ఎండిపోయింది పాపం. ఇది సమ్మర్ అయిపోయింది కదా, ఇంత పెద్ద చెట్టు ఉంది, ఎండిపోయింది. ఇవి మనకు ట్రుపాలియం మేజర్స్ అని అంటారు, అంటే సాలడ్లోకి యూజ్ చేస్తారు. ఎక్కువ మన ఇండియాలో ఉంటుందో ఉండదో తెలియదు, కానీ యూరోపియన్స్ ఇంకా ఐరిష్ వాళ్ళు బాగా తింటారు ఇవి సాలడ్లో తీసుకొని. మనమేం తింటాం ఆ గడ్డి. ఇది చూడండి, చాలా పెద్దగా, అంటే మొత్తం ఆక్యుపై ఉంది. ఇది మొత్తం హెల్తీకి కూడా చాలా మంచిదంట. అంటే ఇది మాకు సైడ్కి వచ్చేస్తుంది అనమాట డోర్. అయితే ఓనర్ వాళ్ళది ఇక్కడ పక్కన కిచెన్ ఉంటుంది, సో ఇది వాళ్ళు క్లోజ్ చేసేసారనమాట మొత్తము. ఇది కూడా చూడొచ్చు మీరు. ఇది రెడ్ వలేరియన్ ట్రీ అంటారంట దీన్ని. నెక్స్ట్ ఇక్కడ ఇదేంటి, మౌస్ హోల్ ట్రీ అని దీన్ని అంటారు అనమాట. ఇది చిన్న చిన్నగా కనిపిస్తుంది కదా. ఇది వాల్ బెల్ ఫ్లవర్ అనమాట. మనకు ఇండియాలో కూడా ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి ఇలాంటివి. పర్పుల్ కలర్లో ఉన్నాయి చూడండి, బెల్లా ఉన్నాయి మొత్తం. షేప్ వచ్చేసి బెల్లా ఉంది కాబట్టి వీటిని వాల్ బెల్ ఫ్లవర్స్ అంటారు. సేమ్ దీనికి కూడా విబ్బొచ్చి ఎట్లుందో. ఇది వచ్చేసి కాంఫ్రీ అంటారనమాట. అంటే మనకు గుండగరగడాకు ఇంకా పుట్టలామని పెడుతుంటా చిన్నప్పుడు దెబ్బ తాకితే. సేమ్ దాని లెక్క అనుకుంటానో తెలిసింది. నార్మల్గా రోడ్ల మీద కూడా కనిపిస్తాయి ఈ చెట్లు పోతుంటే, కానీ మంచి కుర్రీలు. నెక్స్ట్ ఇక్కడ ఒక చెట్టుని చూడండి. ఓనర్ వాళ్ళ బ్యాక్ సైడ్ వాళ్ళకి 3 పిల్లులు ఉంటాయి అన్నమాట, నల్ల పిల్లులు. అవి చూస్తేనే భయంకరంగా ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, మంచిగా రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి పెద్ద పెద్దగా. ఇది నేను వెనకకెళ్ళి ఉన్నా కాబట్టి ఏం తెలుస్తలేదు. ఎక్కువ రోజ్ ఫ్లవర్స్ కనిపిస్తాయి కదా, నేను ఏం చేస్తా అంటే వాళ్ళని అడిగి ఇక్కడ పూజ చేసుకుంటా అంటే ఇస్తారు వాళ్ళే మంచోళ్ళు, మా ఓనర్ వాళ్ళు. ఇంకా ఐరిష్ వాళ్ళు కొందరు ఏం టచ్ కూడా చేయనియరంట. ఏమంటే అదే మొక్కలు అవి ఇవి. చెట్లు కూడా పట్టుకొనియరంట, కానీ వీళ్ళు చాలా మంచి వాళ్ళు అంటారు అందరూ. ఇల్లు బ్యాక్ సైడ్ వస్తుంది. ఇంకా వచ్చింది చూడండి కర్రెపిల్లి, దొంగ మొహంది. అది ఏం చేస్తుంది, దాంట్లో ఉన్న పిల్లల్ని చిలకల్ని ఏమైనా తిందామని చూస్తుందా ఏంది అది. నన్ను చూస్తేనే భయం అవుతుంది. పాప ముసల్దా అయిపోయిందిలే అది కూడా. అది నన్ను చూస్తే భయపడుతుంది, నేనేమో దాన్ని చూస్తే భయపడతా. సరిపోయింది ఇద్దరికి. ఈ చెట్టు పేరు జింకో ట్రీ అంటారు. అయితే దీనికి ఒక స్పెషల్ ఉంది. ఏంటంటే 270 మిలియన్ ఇయర్స్ నుంచి, అంటే పాతకాలం చెట్లు ఉంటాయి కదా, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు, ఆ చెట్లలో ఇది ఒకటి అంట. ఇంకొకటి ఏంటంటే దీని ఆకులు చూడండి ఎట్లున్నాయో, అంటే ఇవి ఫ్యాన్ షేప్లో ఉంటాయి అనమాట. అంటే ఫ్యాన్కి ఉంటాయి కదా రెక్కలు, ఆ షేప్లో ఉంటాయి అన్నమాట. అయ్యా ఇది ఊడిపోయింది. ఇది దీని స్పెషల్. అయితే ఇది పాతకాలం చెట్టు కాబట్టి దీనికి ఒక పేరు కూడా ఉంది, లివింగ్ ఫాజిల్ అని ఒక పేరు కూడా ఉంది అనమాట దీనికి. ఈ చెట్టు వచ్చేసి గోట్ బియర్డ్స్ చెట్టు అంటారు. యాక్చువల్గా ఈ ఫెదర్స్ ఉంటాయి కదా, ఇవి చెట్టు ఎండిపోయింది మొత్తము. ఇదైతే దీని ఫెదర్సే కొంచెం ఫ్లవర్స్లా ఉంటాయి అన్నమాట, మొత్తం వైట్గా.
ఈ చెట్టు మొత్తం ఎండిపోయింది. నేను చూపిస్తా ఇప్పుడు. అది పిక్చర్ పెడతాను చూడండి మీరు ఒకసారి. పాపం చెట్టు మొత్తం ఎండిపోయింది. ఇంక ఇక్కడ మనకు చాలా చెట్లు ఉంటాయి. ప్రైవేట్ ఏరియా కదా, సో మనము కొంచెం వాళ్ళని పర్మిషన్ అడగాలి. డైరెక్ట్గా తీస్తే మంచిగా ఉంటుంది కదా ఎంతైనా. ఓకే. ఓనర్ వాళ్ళని పర్మిషన్ తీసుకొని నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను. ట్రీస్ అన్నీ ఏమేమి చెట్లు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ సైడ్. అవన్నీ చూసి అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో, చూడండి. ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అయితే దిస్ ఈస్ మై ఫస్ట్ లాంగ్ వీడియో ఇన్ యూట్యూబ్. అంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం ఇగ్నోర్ చేయండి.